నేడు మన కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామానికి ప్రజాపాలనలో భాగంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర పోలీస్ శాఖ చైర్మన్ అయినటువంటి గురునాథ్ రెడ్డి గారు మరియు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గారు, అలాగే మన జిల్లా అధ్యక్షుడు మన ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన రామ్మోహన్ రెడ్డి అన్న గారు, మరియు మనకు ఎప్పటి కూడా ఎల్లవెల్లలా మన వెన్నంటూ ఉండి పిలిస్తే పలికేటటువంటి నాయకుడు, ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గాన్ని మొత్తం కార్యకర్తలకు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి అండగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు, ఈ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న తిరుపతి రెడ్డి గారు, మరియు అలాగే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారికి ఎప్పుడుకో ఎలాంటి అఫీషియల్ వర్కులున్నా కూడా చేదోడుగా వాదుడుగా ఉన్నటువంటి మన కడా వెంకటరెడ్డి గారు, మరియు మున్సిపల్ చైర్మన్లు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు మాజీ జడ్పీటీసీలు, మాజీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాభివందనాలు చేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. సోదరులారా, ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికలలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలని అమలు చేయడంలో భాగంగా మరి ఒక్కొక్క పథకాన్ని అంచెలంచెలుగా పరిష్కరించుకుంటూ ఇవాళ చివరిగా మన ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవాళ మనందరికీ కూడా చేయడానికి, ఇవాళ లాంచింగ్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తున్నందుకు మనమందరం కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి తెలియజేస్తూ, మరి మన గతంలో చూసినాం, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడితే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఒక్కనాడైనా అల్లుడు ఏడవనుకోవాలి, బిడ్డ ఏడవనుకోవాలి, మళ్ళీ ఇంటి ముందర ఒక మేకపోతుంటే ఎడగట్టేయాలి అని మాట్లాడినది తప్పిస్తే ఒక్క సింగిల్ బెడ్రూమ్ కూడా ఎవరికి శాంక్షన్ చేయనటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. మరి అలాగే 10 సంవత్సరాల సంది ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి రేషన్ కార్డు లేక చాలామంది ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా నష్టపోవడం జరిగింది. మరి ఇవాళ ఎందుకంటే రేషన్ కార్డు లోపల ఉన్నటువంటి మార్పులు చేర్పులు జరుపుకుంటూ ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అనేటువంటిది భావాన్ని విడిచిపెట్టి 10 సంవత్సరాలు వాళ్ళ దాఖలాకే పోలేదు. అలాగే రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రతి వాటిని ఇవాళ మంజూరు చేయడానికి మన కోస్గికి వచ్చి ఇవాళ ఇక్కడ నుంచి లాంచ్ చేస్తున్నందుకు వారికి మన జిల్లా తరఫున కానివ్వండి, మన తాలూకా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సోదరులారా, ఇవాళ మన ప్రియతమ నాయకుడు మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి కోట్ల రూపాయల నిధులు తీసుకొని రావడం జరిగింది. ఏ ప్రాంతానికి పోయినా కూడా ఆ ప్రాంతానికి మొత్తం కూడా రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే 40 సంవత్సరాల లోపల మన ప్రాంతం నుంచి ఎవరు కూడా ఒక మంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. మన అదృష్టంగా ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి కావడం, మన ప్రాంతానికి వరదలాగా నిధులు రావడం, వారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మన కొడంగల్ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గం మీద ఒక కన్ను ఉంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ఏ మండలంలో ఏ సమస్య ఉంది, ఏ గ్రామంలో ఏ నాయకుడు ఉన్నాడు, ఏ నాయకునికి ఏ అవసరం ఉందో అన్నిటి కూడా గుర్తించినటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి వారు ఇవాళ మన అందరిపై ఈ యొక్క దృష్టి ఉంచి మనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బయలుదేరినట్టు సమాచారం ఇస్తూ ఉన్నారు. మరి ఇంకా చాలా పెద్దలు మాట్లాడాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.